హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా మధ్యాహ్నం వచ్చినటువంటి స్పెషల్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అటు V6 డిజిటల్ కావచ్చు, ఇటు దిశ డైనమిక్ కావచ్చు, ఆ రెండిట్లో ఒకసారి వచ్చినటువంటి లేటెస్ట్ హాట్ టాపిక్స్ చూసే ప్రయత్నం చేస్తే, మరి జాతీయ స్థాయిలో అయితే ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది. అదే రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారి అరెస్టు. ఏదైతే ఓటు చోరీ జరిగింది అని చెప్పి పార్లమెంటు ఎదుట నిరసన తెలియజేసే ప్రయత్నం వీళ్ళు చేసిరో, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదుట ఓటు చోరీ ర్యాలీ నిర్వహించిరో విపక్ష ఇండియా కూటమి నేతలు అందరూ కూడా ఎంపీలతో కలిసి, దానికి సంబంధించే అటు పోలీసులు, కేంద్ర పోలీసు బలగాలు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. హుటాహుటిన బస్సులో వీళ్ళని తరలించుకొని వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఓటు చోరీ జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు విమర్శించే ప్రయత్నం చేస్తే ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరు. సో రాహుల్ అరెస్ట్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక, పలువురు ఎంపీలు సైతం అరెస్ట్ అయ్యారట. ఓటు చోరీపై ఇండియా కూటమి సంసద్ టు ఈసీ ర్యాలీ చేసినందుకే ఈ రకంగా అరెస్టు చర్యలు చేపట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు, బ్యారికేడ్ దూకి ముందుకు ఉరికిన ఎస్పీ ఎంపీ అఖిలేష్, అడ్డుకున్న పోలీసులు, తోపులాట, పరిస్థితి కాస్త ఉధృతంగా మారింది. ఇక ఎస్ఐఆర్ విత్డ్రా, ఓటర్ జాబితా ఇవ్వాలని కూడా డిమాండ్. క్లీన్ ఓటర్ జాబితా మాకు ఇవ్వాలి అని రాహుల్ గాంధీ గారే స్పష్టంగా డిమాండ్ చేసినట్టు మనం ఆల్రెడీ చూసినాం. అయితే నిజం దేశం ముందుంది, నిజమేంది అనేది దేశం ముందే ఉంది, దేశం అంతా చూస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం రాజకీయమైంది కాదు, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కోసమే. అరెస్టు తర్వాత రాహుల్ గాంధీ ఈ రకంగా స్పందించారు. 18,000 ఓట్ల జాబితా ఈసీకి అఫిడవిట్తో ఇచ్చాను, ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు అని చెప్పి అఖిలేష్ గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇటు గాజాపై ఇజ్రాయెల్ దాడి, 5 జర్నలిస్టుల మృతి. అల్ షిఫా ఆసుపత్రి పేరు మిత్రులారా, అది అల్ షిఫా అంటే. సో ఇక అల్ షిఫా ఆసుపత్రి వద్ద జర్నలిస్టుల కోసం వేసిన టెంట్ పైనే అటాక్ జరిగింది. వాళ్ళు విలేకరుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులని IDF భావించి వాళ్ళని చంపడం జరిగింది. అంటే ఆ దాడిలో వాళ్ళు 5 చనిపోవడం జరిగింది. ఇక బెట్టింగ్ యాప్ కేసు ఈడీ విచారణకు రానా అని చెప్పి ఒక 20 నుంచి 27 మంది సినిమాకు సంబంధించినటువంటి సెలబ్రిటీల మీద ఆల్రెడీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినట్టుగా కూడా మనం చూసినాం. అటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి ప్రధానంగా ఆ లిస్టులో ఉన్నట్టు మనం చూసినాం. అయితే మరి బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు రానా గారిని పిలిచిరట. మరి ఆయన చూడాలి. మరి భారత్ నుంచి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, సింధుపై ఇండియా కట్టే 10 ప్రాజెక్టులు వేల్చేస్తాం, అమెరికా నుంచి భారత్కు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హెచ్చరిక, తమది అణ్వాయుధ దేశం అంటూ కవ్వింపులు. ఈ రకంగా ఉంది. రెచ్చగొట్టే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నారు. 2వ పేజీలో ఉంది, దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇగో చూడండి, భారత్ నుంచి ముప్పు కనుక మాకు ఎదురైతే సగం ప్రపంచాన్ని మేము నాశనం చేస్తాం. అమెరికా నుంచి భారతదేశానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ గారు హెచ్చరిక చేయడం, మరి అది ఏ రకంగా తీసుకోవాలో నాకైతే అర్థమవుతలేదు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ నోరు బారేసుకున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు. సింధు నదిపై భారత్ 10 ప్రాజెక్టులు కడుతోందని, వాటిని క్షిపణులతో వేల్చేస్తామని చెప్పుకొచ్చారు. భారత్ను కవ్వించేలా వ్యాఖ్యలు చేశారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బహిరంగ బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకెళ్తామంటూ మునీర్ వాగేసిండు అనవసరంగా. మరి అంతే కదా, నోరు బారేసుకున్నాడు. ఇప్పుడు పరిణామాలు, పర్యవసనాలన్నీ కూడా ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక బ్యూరోక్రసీదే కీ రోల్ అని చెప్పి సివిల్స్లో తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక అవ్వాలి, ఇంటర్వ్యూకి క్వాలిఫై అయితే 1,00,000 ఆర్థిక సాయం అని చెప్పి ఢిల్లీలో వసతులట. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఇదో మంచి అవకాశం, రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ బలమైన పెట్టుబడి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 4వ పేజీలో ఈ అరెస్ట్కి సంబంధించినటువంటి అంశం కూలంకుషంగా ఉంది మిత్రులారా, ఒకసారి చూద్దాం.
సో 4వ పేజీ ఇగో ఇది ప్రధానంగా ఈ ఫుటేజ్ మీరు గమనించవచ్చు, రాహుల్ అరెస్ట్ అనేది. అయితే వీళ్ళు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభిస్తే పార్లమెంటు స్ట్రీట్లోనే విపక్ష ఎంపీలను అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మరికొందరు ఎంపీలను బ్యారికేడ్లు దూకి మరీ ఈసీ ఆఫీస్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వెంటనే వారిని పోలీసులు నిలువరించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు ఈసీ చోర్ హాయ్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో హిందీ, ఇంగ్లీష్తో పాటు మరాఠీ, తమిళ్, బెంగాలీ భాషల్లో ప్లకార్డ్స్, పోస్టర్లు కూడా ప్రదర్శించారు. అక్కడ కాస్త గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తినాయి. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇక విపక్ష ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వెంటనే ఆ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి తరలించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక నిజమేంది అనేది దేశం ముందు ఉంది. నేనేదో చెప్పే ప్రయత్నం చేయడం కాదు, నిజమేందో వాస్తవం ఏందో దేశ ప్రజలకు మొత్తం కూడా తెలుసు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ప్రయత్నం తప్ప మాకు ఎలాంటి రాజకీయ స్వార్థం లేదు, రాజకీయంగా మేము ఏదో కక్ష సాధించుకోవాలనే ఉద్దేశంతో లేమని చెప్పి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అయితే చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక బీసీలపై బీజేపీ యూటర్న్ తీసుకుంది అని చెప్పి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అయితే విమర్శించే ప్రయత్నం చేశారు. బీసీల పట్ల బీజేపీ ఎందుకు యూటర్న్ తీసుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీహార్లో 60% బీసీల రిజర్వేషన్లు ఎట్లా ఆమోదించారో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. సీఎల్పీలతో అదే మీడియాతో మాట్లాడారు. బీసీల 42% రిజర్వేషన్లపై కాషాయ పార్టీకి చిత్తశుద్ధి లేదు. బీహార్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదా? ఇక బాధ్యత మరిచిన నేతలు బీసీల పట్ల బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి 10% ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. ఆ 10% ముస్లింలకు రిజర్వేషన్లు అనే సాకును అడ్డం పెట్టుకొని 42% బీసీలకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మరి ప్రభుత్వ వైపు తెలంగాణ రాష్ట్ర తరపు నుంచి ఆయన డిమాండ్ చేసినట్టుగా, విమర్శించినట్టుగా కూడా మనకు వార్త కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఆర్థిక వ్యవస్థ ఖతం అని చెప్పి కాంగ్రెస్ వచ్చాక 3 నెలల్లోనే ఎకానమీ తలకిందులైందట మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లోనే తలకిందయిందంటే మరి కాంగ్రెస్ వచ్చినాక అట్లా కావడానికి కారణం మేము 10 ఏళ్ళు పరిపాలించినాం, మేమే ఈ రాష్ట్ర ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసే విధంగా, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2 రకాలుగా ఎన్ని రకాలుగా వీలు పడితే అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని మేము సర్వనాశనం చేసినాము అని చెప్పి బహిరంగంగా ఒప్పుకుంటే అయిపోతుంది కదా. మరి కల్వకుంట్ల తారక రామారావు గారు అది చెప్పరు. ఎంతసేపునో కాంగ్రెస్ వచ్చినాక పడిపోయింది, కాంగ్రెస్ వచ్చినాక ఆగమైంది, ఈ సర్కారు ఎక్కువ రోజులు ఉండదు, ఈ సర్కారు ఇదే పనిగా ఇదే నా విమర్శించే విధానం. ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులను లేవనెత్తాలి కానీ ఆర్థికంగా పడిపోయింది అని అంటే మరి అప్పులు చేసింది ఎవరు? 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లకి ఇలా అప్పు పోయింది అని అంటే ఎవరు కారణం? మరి 10 ఏళ్ల పాలన కాదా? అది చెప్పాలి బయటికి. ఇక నాకు అడ్డుపడే లీడర్లను బుల్డోజర్లతో తొక్కిస్తా అని చెప్పి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక మరి సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఆయన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక ఆ సందర్భంగానే మరి నాయకుల చిట్టాను కూడా మొత్తం నేను విప్పుతా, అటు బీఆర్ఎస్ వాళ్ళ గురించి నాకు తెలుసు, చక్రధర్ గౌడ్ కేటీఆర్ హరీష్ రావు చేతిలో కీలుబొమ్మగా మారిండు అని చెప్పి చక్రధర్ గౌడ్ గారిని కూడా మనం గమనిస్తే ప్రధానంగా మైనంపల్లి గారిని టార్గెట్ చేసి కొన్ని విమర్శలు చేయడం మనం చూసినాం. అయితే ఇదంతా కూడా పొలిటికల్ ఎజెండాలో భాగంగా, పొలిటికల్ ఫైర్లో భాగంగా ఒకరినొకరు ఉద్దేశించి కామెంట్స్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి చూడాలి. అయితే నాకు అడ్డుపడే లీడర్లను మాత్రం నేను బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తా అని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం మరి ప్రజెంట్ అయితే హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా V6 డిజిటల్ మిత్రులారా. ఇక దిశ డైనమిక్ 5 గంటల ప్రాంతంలో తెలంగాణ డైనమిక్ వార్తాపత్రిక అందుబాటులో ఉంటుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం. కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ హాజరయ్యారు. కరీంనగర్ బీసీ గర్జన సభ ఏర్పాట్లపై చర్చ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్,
తదితరులు సమావేశమయ్యారు. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధానంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకే బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ నెల 8వ తేదీన ఈ సభ జరపాలనుకున్నప్పటికీ కూడా 14వ తేదీకి మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కౌంటర్గా బీఆర్ఎస్ ఈ సభ నిర్వహించ తలపెట్టింది. వాళ్ళు చేసిన దాకా మనకు సోయి లేదన్నట్టు. కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుంటే పెద్దసారు మాత్రం ఎర్రబెల్లిలో ఫామ్ హౌస్లో ఉండి సొంత పార్టీ శ్రేణులతో సొంత పార్టీ సీనియర్ లీడర్లతో మంతనాలు భేటీలు జరిపే స్థాయిలో ఉన్నాడు. 10 ఏళ్లలో నువ్వు ఆ పని చేసి ఉంటే ఇవాళ నీకు ఈ దుస్థితి పట్టేది కాదు కదా. వాళ్ళు చేస్తురని చెప్పి ఈయన బహిరంగ సభ పెడుతుండట. ఈ నెల 14వ తారీఖునే పెట్టేది వాస్తవానికి, అది కొన్ని కారణాల వల్ల అటు అయింది. అయినప్పటికీ కూడా నిజానికి 8వ తారీఖు నాడు పెట్టాలి. అది ఇప్పుడు 14వ తారీఖు వాయిదా పడ్డది అన్నట్టు. 14వ తారీఖు నాడు పెడతారట. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో పెడుతుండినా. ఈయనకు ప్రేమ లేదు బీసీల మీద. కాంగ్రెస్ వాళ్ళు చేసిరు కాబట్టి మరి వాళ్ళ కౌంటర్ ఇచ్చే విధంగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఏదో ఒకటి చేయాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న హాట్ టాపిక్ ఏంది? బీసీ రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు. కాంగ్రెస్ గట్టిగా కూర్చున్నది ఏమని? స్థానిక సంస్థలలో 42% అమలు అయినాకనే మేము ఎన్నికలకు పోతామని చెప్పి. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు. ఏ టాపిక్ పట్టుకొని రాజకీయం చేయాలనో అటు బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అర్థమైతే లేదు. అందుకే కాంగ్రెస్ చేస్తుంది కదా, అందుకే మేము గిజ్ చేస్తున్నాం అంటే వాళ్ళు మేలుకొని వాళ్ళు పరిగెడుతున్న దాకా మీకు అసలు సోయలేదని అర్థం, స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదట. అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం అలవాటే. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. మరి అంతే కదా, ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు మీరు గమనించండి. భారత్ను ఇండైరెక్ట్గా టార్గెట్ చేసినట్టు తెలవడం లేదా? గా మధ్య ఒకసారి భవిష్యత్తులో పాకిస్తాన్ దగ్గర మీరు చమురు నిల్వలు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావా? రష్యా ఇండియా రెండు వ్యాపారం చేస్తే ఆర్థికంగా చచ్చిపోతే ఇవి రెండు కూడా డెడ్ ఎకానమీస్ అవుతాయి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు రష్యాని హెచ్చరిస్తున్నావా భారత్తోని వ్యాపారం చేయకండి అని చెప్పి. ఇప్పుడేమో ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పోయి అమెరికాలో కూర్చొని అమెరికా అండదండలు చూసుకొని ఆయన ఏం చెప్తాడు? మేము దలుచుకుంటే ప్రపంచంలో సగం దేశాలే లేపేస్తామని చెప్తాడు. మరి అంత ధైర్యం నీకు ఏడికెళ్ళి వచ్చింది? ఆ మాట పాకిస్తాన్ చెప్పే మాట కాదు, పాకిస్తాన్ వెనకాల ఉన్న అమెరికా చెప్పిస్తున్న మాట. ఇంకా గట్టిగా చెప్పాలంటే అమెరికా చెప్తున్నటువంటి మాట. ఇంక వాళ్ళ పొద్దుగాల చూస్తే డైరెక్ట్ అణుబాంబులు వేస్తాం మేము అని చెప్తారు వాళ్ళు బహిరంగంగా. మాది అణుబాంబులు ఉన్నటువంటి దేశం, అణ్వాయుధ దేశం మాది, మేము వేసేస్తాం అణుబాంబులని బహిరంగంగా బెదిరించే ప్రయత్నం. అయితే ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. అమెరికా మీకు మద్దతు ఇచ్చినప్పుడల్లా మీరు రెచ్చిపోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపైన కూడా భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇక జగిత్యాల కలెక్టరేట్లో అమానవీయ ఘటన జరిగిందట మిత్రులారా. దివ్యాంగుడిని బయటకు ఈడ్చేసిన సిబ్బంది డోర్ ఎదురుగా పడుకొని నిరసన తెలిపిండట. జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణి సందర్భంగా కలెక్టర్కు తన గోడు చెప్పుకుందామని వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన రాజా గంగారం అనే దివ్యాంగుడిని అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఇతర సిబ్బంది బలవంతంగా వీల్చైర్తో సహా బయటకు లాక్కెళ్లారు. అయినప్పటికీ రాజగంగారం డోర్ ఎదురుగా పడుకొని నిరసన తెలిపాడు. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ సత్యప్రసాద్ రావడంతో విధుల్లో ఉన్న సిబ్బంది దివ్యాంగుని పక్కకు జరపడంతో కలెక్టర్ లోపలికి వెళ్లారు. కాగా ఇదే వ్యక్తి పోయిన సోమవారం తనకున్న దారి సమస్య తీర్చాలని కలెక్టరేట్లో పడుకొని నిరసన వ్యక్తం చేసిండు. మరి పరిస్థితి ఆ రకంగా ఉన్నది. ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందట మిత్రులారా. మీకు ఫొటోస్ గమనించవచ్చు మీరు, చాలా దారుణంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికులను ట్రక్కు ఢీకొట్టిందట. మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఈ ఘటన జరిగింది. 3 అక్కడికక్కడనే దుర్మరణం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్పై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులను మినీ ట్రక్ వాహనం TG08T2496 అనేటటువంటి వాహనం బలంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో 3 కార్మికులు అయితే అక్కడికక్కడనే చనిపోయినట్టు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు తెలపడంతో
ఆ మృతులు ఎవరు అనేది వెతికే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదట, ఒడిశా ప్రాంతానికి చెందిన వాళ్ళు. రాము 30 సంవత్సరాలు ఉంటాయి, నారాయణ 22 సంవత్సరాలు ఉంటాయి, చెక్మోహన్ 21 సంవత్సరాలుగా వాళ్ళైతే గుర్తించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరి కేసు ఖచ్చితంగా అవుతుంది. 3 చనిపోయారు అని అంటే మామూలు విషయం కాదు కదా, బాధాకరమైన అంశం. ఇక నీట మునిగిన ఎస్సీ కాలనీ అని చెప్పి ఇంకో వార్త. భారీ వర్షంతో ఇళ్లలోకి చేరిన నీరు, తీవ్ర ఇబ్బందులకు గురైన కాలనీ వాసులు, రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఇవాళ వర్షం దంచుకొట్టిందట. దీంతో ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వార్డు కాలనీ మొత్తం కూడా చెరువులాగా జలమయం అయిపోయి ఆ ప్రాంతం అంతా ఇక అక్కడ రోడ్ల మీదకి వచ్చే వీలే లేదన్నట్టు. అసలు మొత్తం కంప్లీట్లీ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వెళ్ళి చేరిపోయింది అన్నట్టు. ఆ ఇద్దరిది వైఫల్యమే అని చెప్పి మందకృష్ణ మాదిగ గారు విమర్శించే ప్రయత్నం చేసిరు. వారికి పేదల బాధలేం తెలుసు, ఇక అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం. ఇచ్చిన హామీలను అమలుపరచడంలో అధికార పక్షం, వాటిని ఎత్తుచూపుతూ ప్రశ్నించడంలో ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నాయని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగిన దివ్యాంగుల చేయూత పెన్షన్దారుల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిండు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులతో పాటు చేయూత పెన్షన్దారులకు కూడా పెన్షన్ పెంపుదలపై ఇచ్చిన హామీలన్నీ నేడు అధికారంలోకి వచ్చాక మర్చిపోయి మోసం చేసిందని మండిపడ్డాడు. అయితే వీరి మోసాలపై ప్రతిపక్షాలు అసమర్థ పాత్రను పోషిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సమావేశంలో చింత సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి గడ్డం కాసిం, ప్రధాన కార్యదర్శి జహీర్ బాబా, పాల్వాయి బాలయ్య కూడా పాల్గొన్నారు. ఇక రాజన్న రాజీనామా అని చెప్పి ఇంకో వార్త. ఇది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించింది. ఇక కర్ణాటక మంత్రి రిజైన్, డీకే వర్గీయుల నుంచి వ్యతిరేకతే కారణం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత కేఎన్ రాజన్న రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ తన రిజైన్ లెటర్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలను రాజన్న వ్యతిరేకించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం, డీకే శివకుమార్ వర్గం తీవ్రంగా మండిపడ్డది. ఇంకా ఈ క్రమంలోనే ఆయన 23 తప్పక రాజీనామా 23 చేయాల్సి అనివార్య పరిస్థితి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక గజరాజుకు కోపం వచ్చింది అని చెప్పి ఇంకో వార్త చూడండి. పర్యాటకుడిపై ఏనుగు దాడి, కర్ణాటకలో ఘటన, వీడియో వైరల్. ఇక చూడండి, గజరాజు కోపం వచ్చి ఆ ఏనుగు కంప్లీట్లీ కింద పడిపోయింది, తొక్కనీకి వెళ్తూ ఉన్నది. ఎవరి ప్రవర్తన అయినా ఓ హద్దు ఉంటుంది, అది దాటి ప్రవర్తిస్తే పర్యవసానాలు అంత దారుణంగా ఉంటాయని తాజాగా జరిగిన ఈ ఘటనే మనకు వెలుగులోకి వచ్చింది. ఓ పర్యాటకుడు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిండు. ఏనుగు దాడిలో అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. బందీపూర్ టైగర్ రిజర్వ్లో వాహనాలు, ప్రజలతో నిండిన రోడ్డుపై ఏనుగు నిలబడి ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఏమైందో ఏమో కానీ కేరళకు చెందిన ఓ టూరిస్టు ఆ టూరిస్ట్ మీదకి ఆన్ ద స్పాట్ సడన్గా ఏనుగు వచ్చేసింది అన్నట్టు. ఏనుగు వెంటబడుతుంది కదా అని చెప్పి ఆ విషయాన్ని గమనించిన వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పరుగు మొదలుపెట్టిన ఆ వ్యక్తి కాసేపటికి జారి కింద పడ్డాడు. వేగంగా దూసుకొచ్చిన ఆ ఏనుగు అతనిపై దాడి చేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. అయితే ఈ ఘటనలో బాధితుడికి స్వల్ప గాయాలైనాయి. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పరిహారంతో ఫ్లాట్ కూడా రాదు అని చెప్పి వార్త. న్యాయం జరిగే వరకు పోరాడదాం, తహసీల్దార్కు వినతి, పేటలో రైతుల పాదయాత్ర. నారాయణపేటలో ఇది కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూ నిర్వాసితులు ఎవరైతే భూమి కోల్పోయిన వారు ఉన్నారో ఇక వాళ్ళకి మరి ఇచ్చే నష్టపరిహారం డబ్బులతో 133 గజాల ప్లాట్ కూడా రాదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారట. మరి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తేమో చూడాలి. ఇక స్కూటీని ఢీకొట్టిన టిప్పర్, ఒకరు స్పాట్ డెడ్. నగర శివారులోని నార్సింగిలో ఘటన జరిగింది. నగర శివారులోని నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీని ఢీకొట్టిన టిప్పర్ అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన బోన్సాయి జంగయ్య ఆయన పేరు. సో ఇక నార్సింగిలోని రాయల్ ఫంక్షన్ హాల్ నార్సింగి రోటరీ వైపు వెళ్తూ ఉన్నాడు ఆయన. ఈ క్రమంలో రోటరీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన టిప్పరు స్కూటీని ఢీకొట్టడంతో ఆన్ ద స్పాట్ అతను అక్కడ ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందన్నట్టు. ఇక ఎన్పిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు.
పెండింగ్ డిఏలు విడుదల చేయాలి. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ధర్నా చౌక్ వద్ద పెన్షన్దారుల సంఘాల జేఏసీ ఆందోళన చేపట్టిందట. ఇక మరి నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని చెప్పి ఆ ఓపీఎస్ అంటే అదే అనమాట, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. అవి వద్దు అని చెప్పి ఆ పాతదే కావాలి, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు అయితే డిమాండ్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇది 5 గంటల ప్రాంతంలో వచ్చిన ఎడిషన్. ఇక 3 గంటల ప్రాంతంలో కూడా మనకు ఒక ఎడిషన్ దిశ డైనమిక్ తెలంగాణకు సంబంధించిన అంశాలు అవైలబుల్లో ఉంటాయి. అవి కూడా లేటెస్ట్ టాపిక్స్, అవి కూడా చూద్దాం. ఇక నిర్మాతలు ఏపీకి, ఫెడ్ నేతలు తెలంగాణలో, ఫెడరేషన్ నేతలేమో తెలంగాణలో ఉన్నారట, నిర్మాతలేమో ఏపీకి. ఏపీ మంత్రి దుర్గేష్తో సినీ ప్రొడ్యూసర్ సమావేశం, మంత్రి కోమటిరెడ్డితో ఫెడరేషన్ సభ్యులు భేటీ. తాజా పరిణామాలపై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ఇక పెంచాలని వీళ్ళు, పెంచము అని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు సినీ కార్మికులు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాని మీద స్పందించినట్టు మనం చూసినాం. మరి ఈ సినీ ప్రొడ్యూసర్స్ అందరు కలిసేమో ఏపీలో ఉన్నటువంటి మంత్రి దుర్గేష్ గారి దగ్గరికి పోయిరట. ఈ ఫెడరేషన్ సభ్యులేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణలో ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గరికి వచ్చిరట. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి. ఇక మరి హుడా పార్కుకు పూర్వకళ అని చెప్పి వార్త. నాడు దుర్గంధం నేడు ఆహ్లాదం, 20 రోజుల్లోనే క్లీన్ లేక్గా అవతరించిందట. ఇక అప్పుడు ఇది పాత ఫోటో, ఇది ఓల్డ్, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫోటో అన్నట్టు. ఇగో ఇది 8 ఆగస్టు రోజున చూడండి ఎట్లా ఉందో. హైదరాబాద్ నగరంలోని హుడా పార్క్ లంగరౌజు లేక్ పూర్వ వైభవం సంతరించుకుంది. చెత్త వ్యర్థాలతో నిండిన ఈ చెరువును జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి దత్తత తీసుకొని క్లీన్ లేక్గా తీర్చిదిద్దింది. గతంలో గుర్రపు డెక్క వ్యర్థాలతో నిండి దుర్గంధం వెదజల్లే ఈ చెరువును పరిశుభ్రంగా తీర్చిదిద్దుతానని గతంలో మేయర్ హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి కేవలం 20 రోజుల్లోనే క్లీన్ లేక్గా తీర్చిదిద్దారు. ఇక మరి దీన్ని ఇట్లనే మెయింటైన్ చేసి అద్భుతంగా దీన్ని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు, చుట్టుపక్కల వాతావరణం కూడా డిస్టర్బ్ కాదు. ఆర్టీసీ బస్సు గాయమైందట, గంటల వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో ఈ వింత ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సుకే టార్గెట్ పెట్టి ఆర్టీసీ బస్సే గాయబ్ చేసిరంటే ఇక మామూలు ఎందుకు అవుతారు? ఒంగోలు బస్టాండ్లో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సుని దొంగలించిండట. అబ్బా, తెలివి కల్లోడు కాదా? ఆర్టీసీ బస్సును దొంగలించిండంటే మన తెలంగాణలో కూడా ఒక విచిత్రమైన ఘటన జరిగింది. తెలంగాణలో కరీంనగర్, వరంగల్ అనుకుంటా నాకు తెలిసి, ఈ శవాలను తీసుకుపోయే బండి, ఆ వాహనం గిల్లెలు ఎత్తుకుపోయిండు ఒకడు. శవాలను మోసే బండి ఉంటుంది కదా, ఆ శ్మశాన వాటిక వరకు మోసుకెళ్ళే వెహికల్, ఆ వాహనం గిల్లెలు 4 గిల్లెలు 4 ఎత్తుకొని పోయి అమ్ముకున్నాడు. ఈడనేమో ఆర్టీసీ బస్సు. వెంటనే డిపో సిబ్బంది అంతా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారట. అప్రమత్తం అయ్యి అగో కర్నూలుకు సంబంధించిన ఆ బోర్డు మీకు చూడవచ్చు, ఆ బస్సు కర్నూలు బస్సు ఎత్తుకెళ్ళింది ఎవరైనా ఆరాధీయగా ఓ మతిస్థిమితం లేని లారీ డ్రైవర్ అని తెలిసింది. లారీ డ్రైవర్ మతిస్థిమితం ఎందుకు ఉండదు? ఉంటుంది. మతిస్థిమితం లేనోడైతే బస్సు నడుపుకొని దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడా? గట్లా ఉంది కథ. ఇక స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్పి ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మంత్రి శ్రీధర్ బాబు గారు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్దే తుది నిర్ణయం అని మంత్రి శ్రీధర్ బాబు గారు అభిప్రాయపడ్డారు. ఇక థ్యాంక్స్ బచ్చి గారు వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. మంత్రి పదవి హామీపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చిన మాట నిజమేనని నిన్న ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. దీంతో బట్టి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తానన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజలు తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నట్లు కూడా తెలిపాడు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమట. సిద్దిపేట సిపి బి అనురాధ గారు చెప్తా ఉన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని చెప్పి సిపి అనురాధ గారు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో గ్రామస్తుల సహకారంతో 16 సీసీ కెమెరాలు ప్రధాన కూడల్లో అంటే ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసిరట. సోమవారం సిపి అనురాధ, గజ్వేల్ ఏసీపీ నరసింహులు, తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి ఆ కెమెరాల యొక్క మానిటరింగ్ సిస్టమ్ని ప్రారంభించిరట. మరి చూడాలి వాటి యొక్క పరితరం ఎట్లా ఉంటుంది అనేది.
వెంటనే సమావేశంలో సిపి మాట్లాడుతూ ప్రజలు తమ ఇండ్లు వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆమె కోరినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వండి, తుంగతుర్తిలో బీఆర్ఎస్ నేతల దీక్ష. శ్రీరామ్ సాగర్ రెండో దశ ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కాళేశ్వరం జలాలు విడుదల చేసి ఎండిపోతున్న పొలాలను కాపాడాలని బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన రెండో ఫేజ్ నీళ్లు విడుదల చేయండి అని చెప్పి వాళ్ళు తుంగతుర్తిలో దీక్ష చేసిరట. ఇక హెచ్సిఏ నిధుల గోల్మాల్ కేసు స్పీడప్ అని చెప్పి 5వ రోజు కస్టడీలో సెక్రటరీ దేవరాజ్ ఉప్పల్ స్టేడియంలో కీలక విచారణ. స్టేడియంకు పట్టుకుపోయి కేసు రీకన్స్ట్రక్షన్లో భాగంగా సెక్రటరీని మళ్ళీ మిగతా సిబ్బంది ఎవరైతే అక్కడ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అక్కడ విచారించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక కుక్కల్ని తరలించండి, ఢిల్లీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం, అడ్డుకుంటే కఠిన చర్యలని హెచ్చరిక. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా నమోదైనటువంటి కుక్క కాటు ఘటనలకు సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించడం ప్రారంభించాలని, వాటిని షెల్టర్లలో ఉంచాలని, వీధులు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పట్టుకున్న కుక్కలను వదలవద్దని స్పష్టం చేసింది. అలాగే రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను తరలించేందుకే ఆటంకం కలిగించే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు కూడా హెచ్చరించింది. ఇక మధ్యాహ్నమే లాగౌట్ కొట్టండి అని చెప్పి ఇటు ఇంకో వార్త. సాయంత్రం సిటీకి అతి భారీ వర్ష సూచన, ఐటీ ఉద్యోగులకు పోలీసులు అడ్వైజరీ. మధ్యాహ్నం లాగౌట్ కొట్టి ఇంటికి వెళ్ళిపోండి. వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఐటీ ఎంప్లాయీస్కి లాగిన్ లాగౌట్ సిస్టమ్ ఉంటుంది డ్యూటీలోకి ఎక్కిన తర్వాత. సో మధ్యాహ్నమే మీరు లాగౌట్ కొట్టండి, ఎందుకంటే సాయంత్రం సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఐటీ ఉద్యోగులు ఎవరు కూడా రోడ్ల మీదకి ఆ టైంలో వచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పి పోలీస్ అడ్వైజరీ వాళ్ళకి కీలకంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు అని చెప్పి మంత్రి జూపల్లి వార్నింగ్ ఇచ్చిండట. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎవరైనా మధ్యలో ఉండి పైరవీ చేస్తే, ఎవరైనా లబ్ధిదారులకు కాకుండా ఇంకా వేరే వానికి ఇళ్ళని ఇప్పించే ప్రయత్నం చేస్తే, డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఉన్నత లక్ష్యాలు అవసరం అని చెప్పి విద్యార్థులను అన్ని విధాలా ఆదుకుంటా సినీ నటి మంచు లక్ష్మి గారు జన్వాడలోని శానిటరీ ప్యాడ్స్, ప్లేట్లు కూడా ఆమె ఆడపిల్లల ఏదైతే స్కూలు హాస్టల్ పరిసరాల్లో ఆమె పంచినట్టుగా తెలుస్తూ ఉన్నది. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇది ప్రధానంగా 3 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్ మిత్రులారా. చివరిగా దిశ డైనమిక్స్ సంబంధించి 1 గంట ప్రాంతంలో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవాల్టి ఒకసారి చూద్దాం. ఇక ఇండియా కూటమి ర్యాలీలో హై టెన్షన్, ఓట్ల చోరీ, బీహార్ ఓటర్ జాబితా సవరణపై విపక్షాల ఆందోళన, పార్లమెంట్ నుంచి మార్చ్ అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపైనే బైఠాయించి ఎంపీల నినాదాలు, రాహుల్ గాంధీ సహా ఎంపీల అరెస్టు. అటు రాహుల్ గాంధీ గారు ఇటు ప్రియాంక గాంధీ గారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. మిగతా ఎంపీలను కూడా అరెస్ట్ చేసి బస్సులో తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే 30 మందికి అనుమతి ఉందట, నిజం ప్రజల ముందుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు విమర్శించారు. డిమాండ్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తున్నది. ర్యాలీపై బీజేపీ ఆగ్రహంగా ఉన్నదట. ఇక బస్సు ఆపలేదని చెంప చెల్లు, ఇంకో వార్త. ఇక చూడండి, బస్సులోనే కండక్టర్తో వాగ్వాదం, డ్రైవర్ను కొట్టిన మహిళ, ఏపీలో ఘటన వీడియో వైరల్. డ్రైవర్తోనే డైరెక్ట్ గొడవ పడ్డదట బస్సు ఆపలేదని. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇంకా మొదలు కాకముందే అప్పుడే బస్సులో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సు ఆపలేదని ఓ మహిళ డ్రైవర్పై దురుసుగా ప్రవర్తించినట్లు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా సర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద బస్సు కోసం మహిళ వేచి ఉండగా కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు ఆగకుండా వెళ్ళిపోయింది. దీంతో బైక్పై చేజ్ చేసి బస్సు ఆపిన సదరు మహిళ డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది, అతడిపై దాడి చేసింది. డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక హిమాయత్ సాగర్ మరో 2 గేట్లు ఓపెన్ అని చెప్పి ఔటర్ సర్వీస్ రోడ్డు బంద్ అయిందట. హిమాయత్ సాగర్ మరో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిన్నటి వరదకే 1 గేటు ద్వారా మాత్రమే నీళ్లను వదిలితే ఆదివారం రాత్రి ఎగువ ప్రాంతాలైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం బాగా పడడంతో ఆ వర్ష ప్రభావం కాస్త ఈ ప్రాజెక్టు మీద ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా వెంటనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇంకో 2 గేట్లు కూడా ఎత్తి 3 గేట్ల ద్వారా నీరైతే మొత్తానికి దిగువకు వదులుతున్నట్టుగా కూడా తెలుస్తున్నది. ఇంకా అవసరమైతే ఇంకా కూడా ఎత్తుతారట. అయితే 8, 10, 12 క్రస్ట్ గేట్ల ద్వారా ప్రస్తుతం నీటిని అయితే కిందికి వదులుతున్నారట. హిమాయత్ సాగర్ ఔటర్ సర్వీస్ రోడ్డును కూడా మూసివేసి వాహనాల రాకపోకలు కూడా నిలిపేసిరట. ప్రస్తుతం దీనికి ఇన్ఫ్లో వచ్చేసి 2000 క్యూసెక్కులు,
అవుట్ఫ్లో వచ్చేసి 1700 క్యూసెక్కులు. బీసీ రిజర్వేషన్ల పైన ఏం చేద్దామని చెప్పి వార్త. సీఎం రేవంత్తో పీసీసీ చీఫ్ భేటీ అయిందట. తదుపరి కార్యాచరణపై సమాలోచన. పీఏసీ సమావేశం తేదీ ఎజెండాపై చర్చ కూడా చేస్తారట. పీసీసీ చీఫ్ తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ప్రధానంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భేటీ అయ్యి మరి రిజర్వేషన్ల మీద మనం ఏం చేద్దామని చెప్పి సానుకూల దృక్పథంతో తదుపరి కార్యాచరణతో సమాలోచన చేద్దామని చెప్పి కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక సీఎం రేవంత్కు ఊరట. మరో కేసును కొట్టివేసిన హైకోర్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 అక్టోబర్ నెలలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని ఇటీవలే రేవంత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు విని కేసును కొట్టేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇక స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పిందట. బైకును తప్పించబోయి ఢీకొట్టిన కారు. ఎదురుగా వస్తున్న బైకును తప్పించే క్రమంలో కారు ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరి గాయాలైనాయి. ఈ ఘటన మెదక్ మండలం పాతూరు శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఏంటంటే హవేలీ గన్పూర్కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకొని రామాయంపేట వైపు నుంచి వస్తుండగా మెదక్ వైపు నుంచి వెళ్తున్న కారుకు ఓ బైక్ సడన్గా రోడ్డుపైకి వచ్చింది. బైకును ఢీకొట్టిన కారు దానిని తప్పించే ప్రయత్నంలో స్కూల్ బస్సును ఢీకొట్టింది. విద్యార్థులు ముందు కదలడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక బైకర్ కూడా గాయమైందట. బస్సు డ్రైవర్ అప్రమత్తతోని పెను ప్రమాదం అయితే తప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఎంపీలకు కొత్త ఫ్లాట్స్ అని చెప్పి వార్త. 184 టైప్ 7 భవనాలను ప్రారంభించిన పీఎం. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలో ఎంపీలకు సంబంధించిన బహుళ అంతస్తుల ప్లాట్లను ప్రారంభించారు. వీటిని బాబా కరక్ సింగ్ మార్గ్లో నిర్మించారు. 184 టైప్ 7 భవనాల ప్రారంభం తర్వాత ప్రధాని అక్కడే సింధూర్ మొక్కను కూడా నాటారట. ఇక ఎంపీల కోసం కొత్త ప్లాట్లు అని చెప్పి చూడాలి. మరి హైడ్రా మార్షల్స్ విధుల బహిష్కరణ అని చెప్పి జీతాలు తగ్గించడంపై ఆందోళన బాట. హైడ్రా సేవలకు అంతరాయం కలిగిందట. రాష్ట్ర రాజధానిలో హైడ్రా ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం జీతాలు తగ్గించడంపై మార్షల్స్ విధులను బహిష్కరించి ఆందోళనకు దిగిరు. దీంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలతో పాటు ట్రైనింగ్, ప్రజావాణి సేవలు కూడా నిలిచిపోయినాయి. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయినాయి. కాగా మాజీ సైనిక ఉద్యోగులు హైడ్రాలో మార్షల్స్గా పనిచేస్తున్నారు. దాదాపు 100 మంది వరకు ఉన్న వీరిని 2020లో జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లోకి విధుల్లోకి తీసుకోగా ప్రస్తుతం అయితే హైడ్రాలో ఉన్నారట వీళ్ళు. ఇక మరి చూడాలి, వాళ్ళు విధులు ఆపేసిరు అని అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కాస్త పట్టించుకోవాలి. మంత్రి కొండా ఇంటి వద్ద ఉద్రిక్తత. ఇంట్లోకి చొరబడేందుకు మధ్యాహ్న భోజన కార్మికుల యత్నం అడ్డుకున్న సుబేదారి పోలీసులు. హనుమకొండలోని రామ్ నగర్లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వవద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు మంత్రి ఇంటిని ముట్టడించిరట. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కొండేకకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే ప్రస్తుతం మరి అక్కడ భారీ బందోబస్తు ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది కాలువ కాదండోయ్, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు. భీమనపల్లి కనుముకుల రోడ్డు దుస్థితి ఈ రకంగా ఉన్నది. మనం చూసేది కాలువ కాదట, అది చూస్తుంది కాలువలాగానే ఉన్నది. అది రోడ్డు వాస్తవానికి. ఆ రోడ్డు మీదనే నీళ్లు నిలిచినాయి అన్నట్టు. ఇక్కడ మీరు చూసేది కాలువ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ఎక్కడో కాదు, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని భీమనపల్లి కనుముకుల ఆ గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతిని చూద్దామంటే రోడ్డులా కాదు కాలువలా దర్శనమిస్తుందట. నిత్యం పట్టణ కేంద్రానికి ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 500 మీటర్ల మేర ఎక్కడ గుంతలున్నాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తురట. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ దారి వెంట ప్రయాణం కత్తి మీద సామేనని చెప్పొచ్చు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. మిత్రులారా, ఇక మధురా నగర్లో కార్డెన్ సెర్చ్, మరి 100 వాహనాలు స్వాధీనమట. కార్డెన్ సెర్చ్ చేసిరట. కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురా నగర్లో సోమవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాత నేరస్తులు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారా అన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించిరట. ఈ తనిఖీల్లో సరైన
పత్రాలు లేనటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో అవి 100 దాకా గుర్తించారు. వాటిలో 96 బైకులు, 2 ఆటోలు, కారు, ట్రాక్టర్ ఉన్నాయట. 96 బైకులు, 2 ఆటోలు 98, ఒక కారు, ఒక ట్రాక్టర్, మొత్తం 100 బరాబర్. ఇక కార్డన్ సెర్చ్లో ఏసీపీ వెంకటస్వామి, సిఐలు ప్రదీప్ కుమార్, శ్రీలత, బి కోటేశ్వరరావు, బి సదన్ కుమార్, కె సంజీవ్, గంగాధర ఎస్ఐలు, సిబ్బంది తదితరులు కూడా మిగతా వాళ్ళు పాల్గొన్నారు. ఇవి ఇక ప్రధానంగా లేటెస్ట్ టాపిక్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక రకరకాల జిల్లాల్లో ఏం జరిగినాయి ఇవన్నీ కూడా చూసినాం మనం. ఇక ఈ చిన్న వార్తలన్నీ అంటే ఇవి మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవన్నీ కూడా మళ్ళీ మనం కవర్ చేస్తూనే ఉంటాం. రైతుకు దిక్కెవరు, ఉన్నోళ్ళకే చట్టాలు అని చెప్పి ఇంకో వార్త, వర్షం వార్నింగ్ 4 రోజులు, రానా విచారణ ఆల్రెడీ చూసినాం. ఇవి మిత్రులారా ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినటువంటి ఒక 2 స్పెషల్ ఎడిషన్స్లో వార్తాపత్రికలు మనం చూసినాం. మళ్ళీ రేపు సరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మన వీడియోస్కి లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత తొందరగా మనం లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం లైవ్ అప్డేట్స్ కానీ మన రెగ్యులర్గా మనం బులెటిన్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసినాం. ఆ బులెటిన్స్ కానీ మీకు ఎప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ అప్డేట్స్ కూడా క్లియర్గా అందుతాయి అన్నట్టు. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.